బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన మరో కేసు నమోదైంది. కిర్లంపూడి పోలీస్ స్టేషన్ అంబటిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బిఎన్ఎస్ సెక్షన్ 132(3)(5) కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో పోలీసులని తోసేసినట్టుగా అంబటిపై ఆరోపణలున్నాయి. పోలీసుల విధులకి ఆటంకం కలిగించారంటూ అంబటిపైన ఫిర్యాదు చేశాడు ఏఆర్ఎస్ఐ అప్పలరాజు. అయితే ముద్రగడ పద్మనాభంకి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని చూసింది. అక్కడికి వచ్చినటువంటి గార్డ్ ఆఫ్ ఆనర్స్ ని తిరస్కరించారు ముద్రగడ ఫ్యామిలీ. అయితే ప్రభుత్వ లాంఛనాలతో వద్దని చెప్పి పోలీసులను నెట్టేశారు అంబటి రాంబాబు. గౌరవ వందనాన్ని అడ్డుకోవడంతో అంబటిపై కేసు నమోదైంది. అయితే గతంలో కూడా పోలీసులపై అంబటి ఈ రకంగానే దురుసుగా ప్రవర్తించాడు, వార్నింగ్ ఇచ్చాడు. మొన్న వైసీపీ చేసినటువంటి కొన్ని అమరావతి పర్యటనలో భాగంగా కూడా పోలీసుల పైన ఆయన బిహేవ్ చేసిన తీరు చర్చకు దారితీసింది, కేసులు నమోదయ్యే విధంగా దారితీసింది. అయితే సీఎం చంద్రబాబుని దూషించిన కేసులో గతంలో ఆయన జైలుకు కూడా వెళ్ళివచ్చారు. సో ప్రస్తుతానికి అంబటి రాంబాబు ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర ఆయన చేసిన హల్చల్ డ్రామాకి డైరెక్ట్గా పోలీసులను తోసివేయడం, పోలీసులని వాళ్ళ ఛాతి మీద చేయి వేసి వాళ్ళు నెట్టివేయడం, డైరెక్ట్గా గార్డ్ ఆఫ్ ఆనర్ని అక్కడ ఆయన తిరస్కరించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. సో ఏదైనా జరిగిన అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ఒకసారి అక్కడ జరిగిన తోపులాట, పోలీసుల పైన ఆయన ప్రవర్తించిన తీరు ఆ వీడియో చూద్దాం. కేసులు అసలు ఈ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ వచ్చిన దగ్గర నుంచి రోజు అన్నం తింటలేదయా, కేసులే తింటున్నాం, పెట్టుకోమని ఏం చేస్తాం? అసలు నా మీదకి ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టాలి? ఆనర్ వద్దు అని కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రకటించాం కదా, ఎందుకు వచ్చారు మీరు? మీ మీద కేసు పెట్టాలి. ముఖ్యంగా మా మీద ఎట్లా కేసు పెడతారు? పెట్టుకుంటే మాత్రం ఏమన్నా ఇదే దోపిడీనా, దొంగతనమా, మర్డర్ చేసామా? అసలు ఎందుకు వచ్చారు మీరు అంటారా? పోలీసులు ఎందుకు వచ్చారు? తుపాకులు చూసుకుని తప్పు కదా, వద్దని చెప్తే కుటుంబం పెట్టుకోమన్నా, తమ్ముడు పెట్టుకోమా. 1988 మేము ఎమ్మెల్యేలం కాదు, అప్పుడు చోటా మోటా నాయకులం. కృష్ణానది ఒడ్డున కాపునాడు జరిగింది. చరిత్రలో కనీ విని ఎరుగనటువంటి పెద్ద మీటింగు. ఆ కాపునాడు పెట్టింది కూడా ఎందుకో తెలుసా? ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? అదే ప్లేస్ లో మహానాడు పెట్టారు. ఎన్టీ రామారావు మహానాడు పెట్టాడు. కాపులందరూ కలిసి వంగవీటి మోహన్ రంగారావు గారికి ప్రాణహాని తీసుకొస్తున్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం మహానాడు కన్నా కూడా పెద్ద మీటింగ్ పెట్టాలని దాన్ని కాపునాడు అని పెట్టారు పోటీగా. ఆ కాపునాడు మీటింగ్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ముద్రగడ పద్మనాభం గారు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నాడు. తెలుగుదేశంలో పదవుని ఎడంకాలతో తన్ని రాజీనామా చేసి ఎన్టీ రామారావు బతిలాడినా కూడా నేను ఈ పార్టీలో ఉండనని చెప్పి ఆ రోజున ఆ మీటింగ్కి వచ్చాడు. ఆ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకు కూడా పదవులు ఎన్ని చేశాడో నాకు గుర్తులేదు, కానీ ఉద్యమాలు మాత్రం చేస్తూనే వచ్చాడు. ముఖ్యంగా మీకు బాగా గుర్తు, కాపుల్ని బీసీలో చేరుస్తానని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెడితే అది నెరవేర్చకపోతే ఊరూరా కాపులందరినీ కూడా చైతన్యం చేసి ఉద్యమం చేసినటువంటి మహానుభావుడు ముద్రగడ. రైట్, అక్కడ అంబటి రాంబాబు తీరు చూస్తున్నాం మన వీడియోలో, పోలీసులు నెట్టివేయడం. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటి వీడియోలో మరి ఆయన మాటలు కూడా విన్నాం. ఆ కుటుంబమే వద్దంటోంది, గార్డ్ ఆఫ్ ఆనర్ మాకు వద్దు అని కుటుంబమే చెప్తోంది, ముందు మీ మీద పెట్టాలి కేసు. ఇది ఆయన చెప్తున్న మాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి అన్నం తినట్లేదు, కేసులు తింటున్నాం, ఎన్ని కేసులు పెట్టుకో అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. సో పోలీసుల విధులకి ఆటంకం కలిగించారనే రకంగా గతంలో అమరావతికి సంబంధించిన పర్యటనలో భాగంగా వైసీపీ నేతలందరూ కూడా పర్యటిస్తూ ఉంటే పోలీసులకి ఇదే రకంగా పోలీసుల్ని అడ్డు చెప్పడం, పోలీసుల్ని అక్కడి నుంచి పంపించేయడం చేసినట్టుగా అంబటి రాంబాబు ప్రదర్శించినటువంటి ఆ అత్యుత్సాహం కూడా అప్పుడు ఆయన పైన కేసు నమోదయ్యే వరకు దారితీసింది. ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబు పోలీసులు అక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఆయన దానికి సమర్థించుకుంటున్న మాట ఏంటంటే గార్డ్ ఆఫ్ ఆనర్ని ముద్రగడ పద్మనాభం కుటుంబం వద్దనింది కాబట్టి
నేను వాళ్ళ మాటకు అనుగుణంగానే వద్దు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పంపించేస్తున్నారు అంటున్నారు. సో కానీ పోలీసులు మాత్రం ప్రస్తుతానికి ఆయన పైన కేసు నమోదు చేశారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్లోనే ఏఆర్ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదైంది. సో కేవలం అక్కడ అంబటి రాంబాబే కాదు, అంబటి రాంబాబుతో పాటు అనేక మంది కార్యకర్తలు, అనుచరులు, ముద్రగడ పద్మనాభం యొక్క అభిమానులు కూడా ఉన్నారు. మాకు అసలు గార్డ్ ఆఫ్ ఆనర్ వద్దు అనే రకంగా అందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పోలీసులు అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో వారిని తోసేయడం, వాళ్ళు నెట్టేయడం అన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఈ లైవ్ వీడియోలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఈ వీడియో ఆధారితంగానే ప్రస్తుతానికి అంబటి పైన కేసు నమోదైంది. సో ఒక ఏఆర్ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. సో ప్రస్తుతానికి అంబటి పైన సెక్షన్ 135 and 3(2) కింద సెక్షన్లు నమోదు చేశారు. ఈ సెక్షన్ల కింద 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఏఆర్ఎస్ఐ అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకి ప్రస్తుతానికి అంబటి పైన కేసు నమోదు చేశారు. సో అంబటి రాంబాబు ప్రతిరోజు మా పైన కేసులు అవుతున్నాయి, కేసులు తింటూ ఉన్నామన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే డెఫినెట్గా సరే వద్దని నిరాకరించారు, ఓకే, కానీ డైరెక్ట్గా చేతులు వేసి విధుల్లో ఉన్నటువంటి పోలీసులు వెనక్కి నెట్టడం, తోయడమే కొంత అందరినీ కూడా ఇప్పుడు షాక్ గురి చేసింది. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్, అంబటి రాంబాబు పైన మరో కేసు కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో మరోసారి కేసు నమోదైంది. కేవలం గతంలో అమరావతిలో విధులకి ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేస్తే ఇక్కడ జరిగిన దాంట్లో వారిని వద్దని వారిపైన చేయి వేసి వెనక్కి నెట్టేయడం, తోసేయడం కూడా జరిగింది. సో అంబటి తన దీనికి సమర్థించుకుంటున్నారు. హానర్ వద్దు అని ఆ కుటుంబం చెప్పింది కాబట్టి మీ మీద కేసులు వేయాలి, నా మీద కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. సో అంబటి పైన ఎటువంటి యాక్షన్ ఉండబోతోంది, కిర్లంపూడి పోలీసు ఎటువంటి యాక్షన్ ప్లాన్కి సిద్ధంగా ఉన్నారు? మనోజ్, అదే మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే మరో వివాదంలో చిక్కుకున్నారని చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి మాజీ మంత్రి అలాగే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో ప్రధానంగా జరిగినటువంటి గొడవే దీని ప్రధాన కారణం కూడా తెలుసుకొస్తుంది. ముఖ్యంగా ఆయన అంత్యక్రియలు జరిగే సమయంలో ఎవరైతే కుటుంబ సభ్యులందరూ కూడా పక్కన అంత్యక్రియలు నిర్వహించుకుంటున్నారో ఇంటి పక్కన ఆ గార్డెన్ లో కూడా ఆ యొక్క అంత్యక్రియలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ముద్రగడ కోరిక మేరకు అతనిని ఖననం చేసే ప్రక్రియ జరుగుతుండగా, అలాగే ప్రభుత్వ లాంఛనం ప్రకారంగా అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పక్కన అధికారులు కూడా చేశారు. అంటే ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ఆ ఆదేశాలు వచ్చాయో ఆ ప్రకారంగా అక్కడ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో భారీగా గౌరవవందనం, అలాగే ఏదైతే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే క్రమంలో పోలీసులందరూ కూడా అక్కడికైతే చేరుకున్న క్రమంలో అక్కడ కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే అక్కడ ఒక్కసారిగా పోలీసులు అధికారులు ఆ లాంఛనాలతో జరుగుతున్న ప్రక్రియ 1-2 సార్లు జరుగుతున్న క్రమంలోనే ఒక్కసారిగా అంబటి రాంబాబు బయటకు వచ్చి అక్కడ నుంచి కుటుంబ సభ్యులు నిరాకరిస్తే మీరు ఎందుకు ప్రభుత్వ లాంఛనం ప్రకారంగా ఇటువంటి గార్డ్ ఆఫ్ ఆనర్ చేస్తున్నారంటూ కూడా అతను ఒక్కసారిగా ఆ పోలీసులపై దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పెద్దాపురం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో బాలగంగాధర్ పై కూడా అతను చెయ్యి వేసి తోసే అంత పరిస్థితి కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే జరిగిన నేపథ్యంలో ఆనర్ ఏదైతే గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా అడ్డుకున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి జక్కంపూడి గణేష్ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మొత్తం అందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పటికీ అంబటి రాంబాబు మాత్రం ఒక్కసారిగా పోలీసులపైకి వెళ్ళి ఆయన వాళ్ళపై గార్డ్ ఆఫ్ ఆనర్ ని ఆపవాలంటూ కూడా చెప్పిన క్రమంలోనే ఈ యొక్క వివాదం తలెత్తిందని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం పెద్దాపురం డిఎస్పీ, పెద్దాపురం జగ్గంపేట సిఐ సమక్షంలోనే ఈ ఘటన జరిగిన నేపథ్యంలోనే అతనిపై ఇప్పుడు ఏదైతే కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ సెక్షన్ 132 అలాగే 3/5 కింద అయితే అంబటి రాంబాబు పై అయితే ప్రస్తుతం ఆ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఆ క్రమంలోనే ఈ కేసు నమోదైనట్టు కూడా తెలుసుకొస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఏఆర్ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు అలాగే సహా పలువురు కానిస్టేబుల్లోని స్వయంగా లిఖితపూర్వకంగానే అతనిపై ఫిర్యాదు చేశారు. అంటే అక్కడ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఎవరైతే ఉన్నారో విఆర్ఎస్ వెలుదూటి అప్పలరాజుతో పాటు అలాగే మరొక కొంతమంది కానిస్టేబుల్ లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు ఆధారంగా అయితే ప్రస్తుతం కిర్లంపూడి పోలీసులు అయితే అతనిపై బిఎస్ఎన్ఎస్ సెక్షన్ ఏదైతే 132 అలాగే 3/5 కింద అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అయితే దీనికి సంబంధించిన వివరాలు
కూడా వెల్లడించే అవకాశం కూడా ఈ రోజు ఉంది. అంటే మొదటగా అతను ఒక పక్కన అంబటి రాంబాబు కూడా ఇదే విషయంపై కూడా మాట్లాడారు. అంతే ప్రభుత్వం పరంగా చేసేటువంటి లాంఛనాలు వద్దు, అంత్యక్రియలు ఆ విధంగా చేయొద్దని కూడా కుటుంబ సభ్యులు మధ్యాహ్నమే చెప్పారు. అదే విషయాన్ని కుటుంబ సభ్యులు చెప్పమన్న కుటుంబ సభ్యుల తరపున ఎవరైతే జక్కంపూడి రాజా కూడా మీడియా ముఖంగా కూడా వివరించారు. మరి ఎందుకు ఉండిపడినటువంటి కనబడుతుంది. ఆయన పైన నమోదైనటువంటి కేసుల్లో ఆయన విచారణకు పిలవడము లేకపోతే అరెస్ట్ చేయడం లాంటివి జరిగాయి. ఇప్పుడు పోలీసులకి పైన చేయి చేసుకోవడం, పోలీసుల్ని వెనక్కి నెట్టడం, తోసేయడం అన్ని లైవ్ లో వీడియోలు కూడా ఉన్నాయి ఆధారాలు. కాబట్టి అంబటి పైన ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధంగా ఉన్నారా? ఆయన విచారణకు పిలవడం ఇంకేదైనా జరిగే అవకాశం ఉందా? బస్ కార్యక్రమం నిన్న జరిగింది కాబట్టి, కేసు రాత్రి నమోదైంది కాబట్టి అతను ముందుగా అంటే నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ రోజు ఆయనకి నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారా లేదనేది కూడా చూడవలసిన పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి విస్తృత సమాచారం ప్రకారంగా ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. ఆయన నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన గౌరవంగా వచ్చి అతనే సరెండర్ అవుతారు, లేదంటే మేము వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి వచ్చినటువంటి సమాచారం. అంటే ఆయన నిన్న ఈ కేసుల విషయం మాకేం కొత్త కాదంటూ కూడా అంబటి రాంబాబు కూడా మాట్లాడారు. అంటే కేసుల విషయం ఇటువంటి మేము భోజనం చేయము, మేము కేసులే తింటున్నాం, ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము భరిస్తుంటాం అంటూ కూడా అతను కూడా నిన్న మీడియా ముఖంగా కూడా కామెంట్ చేశారు. అటువంటి మరి అంబటి రాంబాబు మరి ఈ రోజు నిన్న జరిగినటువంటి అంత్యక్రియల విషయంలో కూడా ఈ తలెత్తినటువంటి వివాదంలో గందరగోళం నెలకొంది. అలా ఒక పక్కన అధికార లాంఛనంగా నిర్వహించాలని ఒక పక్కన అధికారులు అక్కడ చేరుకున్నారు, మరో పక్కన కుటుంబ సభ్యులు అయితే నిరాకరిస్తున్న పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు ఒకవేళ కుటుంబ సభ్యులే చెప్పాలి, మరి ఆ పార్టీ పరంగా ఇతను చెప్తే పార్టీ పరంగా ఉంటుందంటూ కూడా కొంతమంది ఇటువంటి విషయాన్ని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ కుటుంబ సభ్యులు బాధలో ఉన్నారు, అలా ఈ విధంగా చెప్తారు ఇటువంటి విషయాలు వాళ్ళ తరపున మేమే చెప్తున్నామంటూ కూడా ఈ ఒకళ్ళతో పుచ్చుకుని రాంబాబు అయితే ఈ విషయాన్ని ఆయనే మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరి పోలీసులు ఇప్పుడు నమోదైనటువంటి కేసు ప్రకారంగా అతను అరెస్ట్ చేస్తారా లేదనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. మొన్న నిన్నటి వరకు కూడా రాజమండ్రిలో ఆయన గతంలో కూడా ఇదే విషయం మీద గతంలో కూడా ఎలాంటి వివాదాల్లోనే గొడవలు జరిగాయి. అతను అరెస్ట్ అయ్యి విడుదల అయ్యి అప్పట్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వచ్చేటప్పుడు కూడా అనేక విధాలుగా ఇక్కడి నుంచి భారీగా వెళ్ళేది కూడా ఇటువంటి ఈ విధంగానే కాంట్రవర్సీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా తాజాగా చూసుకుంటే ఆయన పోలీసులపై దృష్టిగా వెళ్ళిన పరిస్థితి మనం వీడియోలో కూడా చూసాం. ఆ విధంగా వెళ్ళిన నేపథ్యంలోనే పోలీసులు అయితే ప్రస్తుతం అతనిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో మరి అతనికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్ గా కనపడుతున్నాయని చెప్పాలి. థ్యాంక్ యూ ప్రకాష్. సరే, ముద్రగడ పద్మనాభ అంత్యక్రియల సమయంలో అంబటి రాంబాబు అక్కడికి చేరుకున్నారు. అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమైంది. అయితే ఈ గార్డ్ ఆఫ్ ఆనర్ ని అధికారిక లాంఛనాలతో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మాకు వద్దు అనే కుటుంబం తిరస్కరించింది. అయినప్పటికీ పోలీసు అక్కడికి వెళ్ళిపోయి అధికారిక లాంఛనాలతోని వాళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడానికి సిద్ధపడుతూ వాళ్ళ కార్యక్రమంలో ఉండగా అంబటి రాంబాబు, ముద్రగడ పద్మనాభం అనుచరులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఒకసారిగా పోలీసు వెనక్కిపోమని చెప్పారు. వాళ్ళు ససేమిరా అనడంతో అంబటి రాంబాబు డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వచ్చి పోలీసుల మీద చేయి వేసి వాళ్ళ ఛాతీపై చేయి వేసి వెనక్కి నెడుతూ వాళ్ళని పంపించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల పైన చేయి చేసుకున్నందుకు, పోలీసులు అక్కడి నుంచి తోసివేసినందుకు అంబటి రాంబాబు పైన కిర్లంపూడి పోలీసులు ఏఆర్ఎస్ఐ అప్పల్ రాజు ఫిర్యాదుతో ఆయన పైన కేసు నమోదు చేశారు. సెక్షన్ 135 అండ్ 3 కింద సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సో ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతోంది. ఆ లైవ్ వీడియోస్ కూడా ఉన్నాయి. కాబట్టి అంబటి రాంబాబు పైన పోలీసులు ఎటువంటి యాక్షన్ ప్లాన్కి దిగుతారో చూడాలి. ఒకసారి మళ్ళీ అంబటి రాంబాబుకి పోలీసుల మధ్య వాగ్వాదం అండ్ ఆయన మాట్లాడుకొచ్చారు, ఈ సంఘటన సమర్థించుకున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఉంటే మీరెందుకు వచ్చి మోగిస్తారు? అవసరం మాకు వద్దు బాబు అని కుటుంబం చెప్పారు. కుటుంబ సభ్యుల మీద అడిగి వచ్చాము. కుటుంబ సభ్యుల మీద అడిగి వచ్చాము.
కొత్త కేసులు అసలు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ వచ్చిన దగ్గర నుంచి రోజు అన్నం తింటలేదయా, కేసులే తింటున్నాం, పెట్టుకోమని ఏం చేస్తాం? అసలు నా మీదకి ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టాలి? ఆనర్ వద్దు అని కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రకటించాం కదా, ఎందుకు వచ్చారు మీరు? మీ మీద కేసు పెట్టాలి ముఖ్యంగా. మా మీద ఎట్లా కేసు పెడతారు? పెట్టుకుంటే మాత్రం ఏమన్నా ఇదే దోపిడీనా, దొంగతనమా, మర్డర్ చేసామా? అసలు ఎందుకు వచ్చారు మీరు అంటారా? పోలీసులు ఎందుకు వచ్చారు? తుపాకులు తీసుకుని తప్పు కదా, వద్దని చెప్తే కుటుంబం పెట్టుకోమన్నా, తమ్ముడు పెట్టుకోమా. కొత్త కేసు తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తి మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.